నా పేరు అశోక్ రావు, వైఫ్ పేరు నీరజ, ఆమె హౌస్ వైఫ్. నేను సిటీ యూనియన్ బ్యాంక్లో ఏజిఎంగా రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయిన తర్వాత ఈ మిద్దె తోట 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను. ఇది గుమ్మడి ప్రెస్టేజ్ పార్క్లో ఉంది. ఇది నేను ఈ మిద్దె తోటను మొత్తం టోటల్ ఒక 1500 square feetను 4 భాగాలుగా విభజించుకున్నాను. అంటే మొత్తం పూల సెక్షను సెపరేటు, కూరగాయలు సెపరేటు, ఆకుకూరలు సెపరేటు, అలాగనే పండ్లు సెపరేటు, క్రోటాన్స్ అవి గ్రీనరీ ఉండడానికి అది సెపరేట్ విభాగం చేసుకున్నాను. ఈ పూల విభాగానికి వచ్చేసరికి ఇక్కడ ఇవన్నీ కూడా ఈ స్టాండ్స్, అంటే గులాబీలు ఒక చోట, జాస్మిన్, దాని తర్వాత నైట్ క్వీన్, లిల్లీ, ఇవన్నీ కూడా ఈ సెక్షన్లో పెట్టాను. ఎందుకంటే ఈ సెక్షన్ ఎందుకు నేను ఎన్నుకున్నానంటే ఈ మొత్తం అన్నీ వాటరింగ్, దాని తర్వాత ఆ వీడ్ అంతా తీసేసి ఏదన్నా స్ప్రే ఆర్గానిక్ స్ప్రే ఏదైనా చేసేది ఉంటే చేసి హాయిగా కొద్దిగా రిలాక్స్ కావడానికి ఈ పూల దగ్గరలో కూర్చుంటాను. దాన్ని పూలను చూసుకుంటూ మంచి సువాసన, ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సాయంత్రం పూట ఒక గంటన్నర ఇక్కడే గడుపుతాం ఈ సమయం. మిగతా సెక్షన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ ఫ్రూట్ సెక్షన్లో నేను ఈ ఫిక్స్, అంజీరు, దాని తర్వాత దానిమ్మ, దాని తర్వాత ఈ స్టార్ ఫ్రూట్స్ మళ్ళీ ఒక కొత్త మొక్క పెట్టాం. ఆల్రెడీ పాతది ఉంది. నేను ఎందుకనంటే ఫ్రూట్స్లలో చాలామందికి వాడనిది, తెలియంది, ఆరోగ్యానికి ఎంత పడుతుందో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. స్టార్ ఫ్రూట్స్ ఎక్కువగా జ్యూస్ కానీ పచ్చడి కానీ, ఇది పళ్ళ సెక్షన్లో ఇది మెయిన్. ఇది అలాగనే అది పేషన్ ఫ్రూట్. అది పేషన్ ఫ్రూట్ జ్యూస్ కూడా యాక్చువల్గా యూరోపియన్ కంట్రీస్లో వాటి జ్యూస్ చాలా కాస్ట్లీది, హెల్త్కు కూడా చాలా ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు మన దాన్ని ఏమంటారు, రేగుపళ్ళు, రేగు చెట్టు ఈ మధ్యలో పెట్టాం. దీనికి సంబంధించినంత వరకు ఫిక్స్కు యాక్చువల్గా వచ్చే మెయిన్ దీనికి డిసీజ్, ఇది ఫిక్స్కి వచ్చే డిసీజ్ ఏంటంటే లీఫ్ రస్ట్ అని వస్తుంది. ఈ లీఫ్ రస్ట్కు మనం వేరే పెస్టిసైడ్స్ ఏమి తీసుకొచ్చి కొట్టనక్కర్లా. అయితే పుల్లటి మజ్జిగ వరుసగా 3 రోజుల గ్యాప్తోని అది పోయేంత వరకు స్ప్రే చేయాలి. అప్పుడప్పుడు ఉన్న రస్టెడ్ లీవ్స్ను రిమూవ్ చేయాలి. లేదనంటే బేకింగ్ సోడా కానీ, వైట్ వెనిగర్ కానీ, కొద్దిగా డిటర్జెంట్ కానీ, ఈ 3 కలిపి కూడా స్ప్రే చేసి ఆ రస్ట్ పోయేంత వరకు చేయాలి. దీనికి వచ్చే మెయిన్ డిసీజ్, మిగతా డిసీజ్ ఏమి ఎఫెక్ట్ కాదు. దానిమ్మకి వచ్చేసి తెల్లదోమ కానీ, లేకపోతే ఈ దాన్ని ఏమంటారు, పేనుబంక లాంటిది, తెల్లదోమ లాంటివి వస్తుంటాయి. దానికి కూడా సోపు నీళ్ళు కానీ, లేదంటే నీమ్ ఆయిల్ కానీ స్ప్రే చేస్తే సరిపోతుంది. మెయిన్ జామ కూడా ఎక్కువ పెట్టాం. ఎందుకనంటే పైన రూఫ్ గార్డెన్లో పెరిగే పళ్ళ చెట్లలో పపాయ, జామ, దాని తర్వాత ఎక్కువగా ఈ జామ, పపాయ ఎక్కువగా పెరుగుతాయి. దానిమ్మ కూడా పెంచుకోవచ్చు. జామకు వచ్చేసి కూడా తెల్లదోమ ఎక్కువగా మెయిన్ అటాక్ అయ్యేదే తెల్లదోమకు సోపు వాటర్, సోపులో కొంచెం నీమ్ ఆయిల్ కలిపి స్ప్రే చేస్తే కంట్రోల్కి వస్తాయి. ఇక మిగతా అన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది వస్తుంది. ఇది మన పెస్ట్ అటాక్ అవుతుంటుంది. అన్నిటికీ ఒకటే కాకుండా ఒక్కొక్క దానికి ఒకటి చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక వాటర్ యాపిల్ లాంటి వాటికి అసలు డిసీజ్ కానీ లేకపోతే పెస్ట్ అటాక్ కానీ జరగదు. వాటికి అన్నిటికీ ఏదో స్ప్రే చేస్తున్నామని దానికి చేయవలసిన అవసరం లేదు. స్టార్ ఫ్రూట్ కూడా ఏ డిసీజ్ రాదు, ఏ పెస్ట్ అటాక్ కాదు. పేషన్ ఫ్రూట్కైనా స్టార్ ఫ్రూట్కైనా అట్లాంటివి కొంచెం పెంచుకోవడమే. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మధ్యలో మేము దాన్ని ఏమంటారు, లెమన్ గ్రాస్ కానీ ఇవి పెంచుకుంటాం మేము. లెమన్ గ్రాస్ రోజు ప్రొద్దున గ్రీన్ టీ, ప్రొద్దున సాయంత్రం గ్రీన్ టీ తాగడానికి లెమన్ గ్రాసు, తులసి, దాని తర్వాత మింటు, ఈ 3 కలిపి అందులో కొంచెం ఫ్రాగ్రెన్స్ ఇవి ఉండడానికి గులాబీ రేకులో 2 వేస్తాం. కప్పు మొత్తం బాయిల్ అయ్యి కప్పులో పోసిన తర్వాత 2 గులాబీ రేకులు వేస్తాం. ఇది అయిపోయిందని అంటే నెక్స్ట్ వీటితో పాటుగా జాస్మిన్ కూడా 2-3 జాస్మిన్ ఫ్లవర్స్ అందులో వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఆరోగ్యానికి కూడా
మంచిది. ఇదేమో జాస్తి ఇది సంపంగి ఇంకా పెరగల, ఇంకా పూలు వేయాలి. ఈ మధ్య మధ్యలోనేమో ఈ ఆయుర్వేదిక్ ప్లాంట్స్ కూడా పెట్టాం. ఇప్పుడు అది అది వచ్చేసి దాన్ని నల్లేరు అంటారు. అది కాల్షియం కంటెంట్ ఎక్కువ. వాటి చివర్లు కూడా సాఫ్ట్ ఉన్న పార్ట్ కంటెంట్ ఇది చేసేసి చట్నీ చేసుకొని చేయొచ్చు. మంచి ఆరోగ్యానికి మంచిది అది. పళ్ళ చెట్లు పైన రూఫ్ గార్డెన్ వరకు సంబంధించినంత వరకు పైన పపాయ, జామ, దానిమ్మ, ఫిక్స్, అంజీరు చెట్లు మెయిన్గా పెట్టాం. అందులో ఈ పళ్ళ చెట్లలో స్టార్ ఫ్రూట్, పేషన్ ఫ్రూట్ అవి పెట్టాం. ఈ మెయిన్గా ఈ ఫిక్స్, అంజీరు చెట్టు వరకు వచ్చేసరికి వీటికి ఇప్పుడు మా ఆల్మోస్ట్ అన్ని పళ్ళ చెట్లు కూడా డ్రమ్ము, పెద్ద సైజు డ్రమ్ము హాఫ్ సైజు కట్ చేసి పెట్టాము. ఆల్మోస్ట్ 2 feet హైట్ ఉంటుంది. ఎందుకనంటే పళ్ళ చెట్లు రూట్స్ ఎక్కువగా దీనికి అవసరం కాబట్టి, ఎక్కువగా కిందికి స్ప్రెడ్ కావాలి కాబట్టి చెట్టు బలంగా ఉండాలి అని అంటే సైజు డ్రమ్ము పెద్దగా ఉండాలి. అందుకనే 2 feet డ్రమ్ములు పెట్టుకున్నాం మేము. అందులో మీకు సాయిల్ మిక్స్ చేసేటప్పుడు మటుకు కింద అడుగు నుంచి అడుగున కొంచెం కంకర, దాని తర్వాత వెండు పుల్లలు, దాని తర్వాత వెండ ఆకులు, మగ్గిన ఆకులు, దాని తర్వాత మట్టి, అట్లా సాయిల్ ప్రాపర్గా మిక్స్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత కోకోపీట్ కొంత కలపాలి, ఎందుకంటే మాయిశ్చరైజేషన్ ఎక్కువ ఉండడానికి. ఈ పళ్ళ చెట్లకు మెయిన్ ఈ 3 పళ్ళ చెట్లకు వచ్చేంత వరకు, ఈ వీటికి వచ్చేంత వరకు ఓన్లీ లీఫ్ రస్ట్ అని వస్తుంది, మిగతా డిసీజ్ ఏం రాదు వీటికి. పుల్లటి మజ్జిగ స్ప్రే చేయొచ్చు, లేదనంటే బేకింగ్ సోడా, దాని తర్వాత వైట్ వెనిగరు కలిపి స్ప్రే చేస్తే పోతుంది. దానిమ్మకి వచ్చేసరికేమో తెల్లదోమ కానీ లేకపోతే ఈ పేనుబంక టైపు వస్తుంటుంది. వాటికి నీమాయిల్ అయినా కొట్టచ్చు, లేదనంటే మన ఆర్గానిక్లోనే దీంట్లో ఉంటుంది, మన సక్కింగ్ పెస్ట్ కంట్రోల్ అని చెప్పేసి ఆర్గానిక్లోనే ఉంటుంది. నీమాయిల్ అయినా కొట్టచ్చు, అదైనా కొట్టచ్చు. వీటికి ఈ ప్రూనింగ్ అనేది జనరల్గా ఈ చివర్లు ఒక జస్ట్ ఒక 3-4 inches మటుకు మనం చేతితోనైనా బ్రేక్ చేసి తీసేయచ్చు, లేకపోతే ప్రూనింగ్ సీజర్ అయినా వాడచ్చు. ఆ ప్రూనింగ్ చేసేటప్పుడు మటుకు ఒక 3-4 days వాటరు తర్వాత ఇవ్వాలి. లేదనంటే ఎక్కువగా షూట్స్ వస్తుంటాయి, ఆ షూట్స్ ఇమ్మీడియట్లీ రిమూవ్ చేస్తూ ఉండాలి. జామకు వచ్చేది తెల్లదోమనే ఎక్కువగా మెయిన్ వస్తుంది. వాటికి సోప్ వాటరు మనం స్ప్రే చేస్తే కంట్రోల్గా వస్తుంది. పపాయ ఉందనంటే వాటికి ఫంగస్ ఎఫెక్ట్ అనేది మెయిన్ వస్తుంది. ఒకవేళ అట్లుంటే చెట్టు తీసేయడమే బెటర్ అని అనుకుంటాను. ఎందుకంటే అది మనం అన్ని పెస్టిసైడ్స్ కొట్టి పెంచుకునే బదులు రాకుండానే చూసుకోవాలి మొక్కను. ఏదైనా అంటే మనకు సాయిల్ కనుక న్యూట్రియంట్స్ కనుక ఎక్కువ ఇస్తే చెట్టు పెస్ట్ అటాక్ తక్కువ ఉంటుంది. మీకు వీటికి న్యూట్రియంట్స్ వీటికి మేము ఎక్కువగా వాడేదైతే పశువుల మాన్యూరు, దాన్ని కూడా మేము ఏం చేస్తామని అంటే ఎండబెట్టి పౌడర్ చేసి వేస్తాం. పైన రూఫ్ గార్డెన్కు మనకు ఈజీగా పెంచుకోగలిగినవి, అందరికీ తెలిసినవి, అందరు ఇష్టపడే కూరగాయలలో మెయిన్ బెండ, టమాటా, దాని తర్వాత వంకాయ, మిరప, ఈ 4 మటుకు ఏ సీజన్లో అయినా కానీ మనం వేసుకున్నా కానీ అన్ని సీజన్లో పండుతాయి. అందరికీ తెలిసిన విద్య అది, అందరూ ఇష్టపడేటిదే. వాటికి 1 feet and above బకెట్ అయితే సరిపోతుంది. వాటికి మెయిన్ ఈ కూరగాయలకు ఎక్కువగా రోగాలనంటే ఈ లీఫ్ మైనర్ కానీ, లేకపోతే ఆ బెండకు వచ్చేసి పచ్చదోమ ఒకటి వస్తుంటుంది. వాటికి లీఫ్ మైనర్కి మనం నీమాయిల్ ఫ్రీక్వెంట్గా వారానికి ఒకసారో, లేకపోతే మరీ ఎక్కువగా సివియర్గా ఉంటే 3 days గ్యాప్తోని అటాక్ ఎక్కువ ఉంటే కొట్టుకోవచ్చు. దోమకు వచ్చేసరికి ఓపిక ఉంటే ఆ ఎల్లో ప్యాడ్స్ అని దొరుకుతాయి. ఆ ఎల్లో ప్యాడ్స్ కనుక నైట్లో ఓ బల్బు పెట్టేది ఉంటే దానికి అన్నీ అతుక్కుపోతాయి, దోమ కంట్రోల్ అవుతుంది. ఇక మిగతా కూరగాయలలో ఎక్కువగా ఇక ఆకుకూరలు ఇవి వాటికి ఏమి పెద్దగా పెస్ట్ అటాక్ ఉండదు. వాటికి పెస్ట్ అటాక్ అయినా కానీ మనం పెస్ట్ స్ప్రే చేయకూడదు కూడా, ఎందుకంటే ఆకుకూరలు చేయకూడదు అది. కూరగాయలు పెంపకం విషయానికి వచ్చేసరికి యాక్చువల్గా మనం రోగాలు వచ్చిన తర్వాత వాటి గురించి స్ప్రేల గురించి ఆలోచించే బదులు
విత్తనం ఎన్నిక మంచి విత్తనం ఆ నాటేటప్పుడు మన గోమూత్రంలో నానబెట్టి కనుక పెట్టాలి విత్తనాన్ని. మొక్క పెరుగుదల దశలోనే దానికి రోగం రాకుండా కనుక మనం కాపాడుకుంటే జనరల్గా మొక్క పెరిగిన తర్వాత పెస్ట్ అటాక్ అనేది డిసీజ్ అనేది రాదు. అలాగే వాటి ఆరోగ్యంగా పెరగాలి, పంట దిగుబడి ఎక్కువ ఉండాలని అంటే వాటికి ఎక్కువ వాటరింగ్ ఇవ్వకూడదు, వాటరు తక్కువ కూడా ఇవ్వకూడదు. ఎప్పుడైనా వాటరింగ్ ఇచ్చేటప్పుడు మనం చూసుకుంటే ఒక 2 ఇంచెస్ డీప్ మనకు కనుక మాయిశ్చరైజేషన్ ఉంటే అవసరం లేదు, వాటర్ అవసరం లేదు. వాటర్ ఇచ్చేది కూడా మనకు ఇన్ కేసు ఒకవేళ ఎక్కువ వాటర్ అవుతే డ్రైన్ అవ్వడానికి ప్రాపర్ హోల్ పెట్టుకోవాలి. వాటితో పాటుగా మనకు కూరగాయ మొక్కల వరకు వచ్చేసరికి మనకు కిచెన్ కంపోస్ట్ కానీ లేకపోతే మాన్యూర్ కానీ లేకపోతే వర్మి కంపోస్ట్ దొరుకుతుంది. ఇప్పుడు ఆర్గానిక్ వర్మి కంపోస్టే దొరుకుతుంది. 15 రోజులకు ఒకసారి ఓ పిడికిడంతా ప్రతి కూరగాయ మొక్కకు వేసుకోవచ్చు. ఆకుకూరలకు వచ్చేంత వరకు వాటి స్పాన్ 45 డేసే కాబట్టి ఆకుకూరలు మొత్తం అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కంపోస్ట్ కలుపుకుంటూ పోతుంది. దాని గురించి మనకు దొరికితే పేడ ఏదైనా, అది కూడా పేడ డైరెక్ట్గా వేయకూడదు. పేడను మనం ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసి మంచిగా ఒక పిడికిలి 15 రోజులకు ఒకసారి వేస్తే సరిపోతుంది. ఆకుకూరలకు అయిపోయిన తర్వాత కలుపుకుంటే సరిపోతుంది. ఏ ఎరువైనా పర్వాలేదు, ఇంట్లో చేసుకున్న కిచెన్ కంపోస్ట్ కానీ పేడ కానీ లేదనంటే వర్మి కంపోస్ట్ బయట దొరుకుతుంది. వర్మి కంపోస్ట్ కంటే దొరికితే పేడ బెటరు, లేదంటే కిచెన్ కంపోస్ట్ బెటరు. కూరగాయలకు 15 రోజులకు ఒకసారి పిడికిలి అంతా వేసుకోవాలి. పళ్ళ చెట్లకు వచ్చేసరికి కొంచెం దోసిడంతా వేయాలి, 15 రోజులకు ఒకసారి వేయాలి. అలాగే అప్పుడప్పుడు వేపపిండి దొరుకుతుంది. వేపపిండిని కూడా మీకు పెద్ద చెట్లకైతే ఒక దోసెడంతా, చిన్న చెట్లకైతే కొంత పిడికిడంతా అప్పుడప్పుడు వేస్తే అది చెట్లో ఉన్న ఏదన్నా పురుగు ఉంటే చచ్చిపోతుంది. అదే నాని కంపోస్ట్గా తయారవుతుంది. ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే మొక్కను పెరిగేటప్పుడే మనం నాటేటప్పుడే మంచి విత్తనం సెలెక్ట్ చేసుకోవాలి. పెరిగేటప్పుడే దానికి మంచి ఆరోగ్యంగా దానికి అన్ని న్యూట్రియంట్స్ అందేటట్టుగా కనుక చూసుకుంటే రోగాలు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. రోగాలు రావు కూడా కూరగాయల విషయానికి వచ్చేసరికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.